ఈ వీడియోలో లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలు మరియు లక్షణాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటి? లంగ్ క్యాన్సర్ క్యాన్సర్ ఆఫ్ ది లంగ్ మారుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ను అనేక రకాలుగా విభజించవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ను స్మాల్ సెల్ కార్సినోమా అని పిలుస్తారు. నాన్ స్మాల్ సెల్ కార్సినోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. వీటిలో అడినోకార్సినోమా, స్క్వామస్ సెల్, లార్జ్ సెల్ కార్సినోమా మరియు బ్రాంచియల్ కార్సినోయిడ్ ట్యూమర్ ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి చాలా ప్రమాద కారణాలు ఉన్నాయి. ప్రతి నిర్దిష్ట ప్రమాద కారకం ఊపిరితిత్తుల క్యాన్సర్తో సంబంధం కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రమాద కారకాలు పొగాకు, ధూమపానం, సెకండ్ హ్యాండ్ స్మోక్, ఎక్స్పోజర్ రాడాన్ను కలిగి ఉంటాయి. ఎక్స్పోజర్ ధూమపానం చేయని వారిలో చాలా ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉంటుంది. మనం ప్రపంచంలోని నిర్దిష్ట ప్రాంతాల్లో అంటే పర్టిక్యులర్ ప్లేసెస్లో ఎక్కువ రాడ్ ఎక్స్పోజర్ను పొందవచ్చు. ప్రపంచంలోని నిర్దిష్ట ప్రాంతాలలో నేలక రెసిటింగ్ బేస్మెంట్లలో లేదా భూగర్భం అండర్ గ్రౌండ్స్లో నివసించే వారికి మరింత రాడాన్ ఎక్స్పోజర్ పొందవచ్చు. దీర్ఘకాలిక రాడాన్ ఎక్స్పోజర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా మరొక ప్రమాద కారకం. రేడియేషన్ థెరపీ కారణంగా రేడియేషన్ ఎక్స్పోజర్ కలిగి ఉంటే, ఉదాహరణకు మీరు కొన్ని రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్ను కలిగి ఉండే అవకాశం ఉంటుంది. పర్యావరణ ఫ్యూటాన్లు కూడా మరొక ప్రమాద కారకం. కాల్షియం ఎక్కువగా ఉన్న కొన్ని నగరాలలో ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్కు ఆస్బెస్ట్ ఎక్స్పోజర్ కూడా మరొక ప్రమాద కారకం. అడినోకార్సినోమా కొన్ని రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్కు, ముఖ్యంగా కుటుంబ చరిత్రను కలిగి ఉండడం కూడా మరొక ప్రమాద కారకం. ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలు దగ్గు, హెమోప్టిసిస్ అంటే రక్తము పడడం, అలసట, బరువు తగ్గడం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి వాటిని కలిగి ఉంటారు. ఈ క్యాన్సర్ సాధారణ లక్షణాలు ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల కలిగే పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్లకు సంబంధించినవి. పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ మనలో ఉన్న కణజాలాలకు వ్యతిరేకంగా ఉండే ఒక హార్మోన్ అంటే కొన్ని కెమికల్స్, కొన్ని ప్రతిరోధకాలను, యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ అంటే సిస్టమిక్ మేనిఫెస్టేషన్కు దారితీస్తుంది. మొదట స్మాల్ సెల్ కార్సినోమా గురించి తెలుసుకుందాం. ఇది చిన్న సెల్ యొక్క టిపికల్ ప్రెజెంటేషన్. కార్సినోమాలో లాంబెట్ ఈటెన్ మొజాయిక్ సిండ్రోమ్ కూడా ఉంటుంది. ఊపిరితిత్తుల చిన్న సెల్ కార్కోమా ఉన్న కొంతమందికి ఈ నిర్దిష్ట సిండ్రోమ్ ఉండవచ్చు. ఈ నిర్దిష్ట సిండ్రోమ్లో కండరాల బలహీనత ఉంటుంది. ఫ్రాక్సిబుల్ కండరాల బలహీనత అంటే మీ కోర్కి దగ్గరగా ఉన్న కండరాలు. వీటి గురించి ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ ఆర్మ్స్, అప్పర్ లెగ్స్, చేతులపై ఈటెల్ మోజెక్ సిండ్రోమ్తో ఇది యాక్టివిటీతో మెరుగుపడుతుంది. ఇది మైస్థీనియా గ్రావిస్కు భిన్నంగా ఉంటుంది. మరింత యాక్టివిటీ చర్యతో కండరాల బలహీనత తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఈ సిండ్రోమ్ మొదటి స్థానంలో ఏర్పడడానికి కారణం ఏమిటంటే క్యాన్సర్ న్యూరాన్లపై పిఆర్ సినాప్టిక్ కాల్షియం ఛానల్కు వ్యతిరేకంగా ఆటో యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. పిఆర్ సినాప్టిక్ మోటార్ న్యూరాన్లలో కాల్షియం ఛానళ్లు యాక్టివేట్ అయినప్పుడు కాల్షియం న్యూరాన్లోకి ప్రవేశిస్తాయి. ఏసిడిఎల్ కోలిన్ను ముఖ్యమైనవిగా అనుమతిస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్ విడుదల చేయబడుతుంది. ఇది మీ కండరాల సంకోచాన్ని అనుమతిస్తుంది. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే లాంబెర్టిన్ మస్తెనిక్ సిండ్రోమ్లో ఈ ప్రిస్నాప్టిక్ కాల్షియం ఛానళ్లకు వ్యతిరేకంగా ఆటో యాంటీబాడీస్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ కండరాలను ఉపయోగించుకోవడానికి ఏసిడిఎల్ కోలిన్ను విడుదల చేయడానికి కాల్షియం న్యూరాన్లోకి ప్రవేశించడానికి అనుమతించవచ్చు. మజిల్స్ని మరింత తరచుగా వాడడం వలన ఆ యాంటీబాడీస్ని అధిగమించవచ్చు. ఈ కారణంగానే స్మాల్ సెల్ కార్సినోమా యొక్క మరొక అటిపికల్ మేనిఫెస్టేషన్ పారానియోప్లాస్టిక్ మైలిటిస్ను కలిగి ఉంటుంది. దీనిని ట్రాన్స్వర్స్ మైలిటిస్ అని కూడా పిలుస్తారు. పారానియోప్లాస్టిక్ ఎంటిస్ స్పైనల్ కార్డ్ వాపుగా ఉంటుంది. ఇది లోయర్ లైన్స్ బలహీనత, మూత్ర నిలుపుదల అనేవి మైలిటిస్ యొక్క కొన్ని లక్షణాలుగా ఉంటాయి. ఇది తరచుగా మరిన్ని చిన్న సమస్యలతో ప్రారంభమవుతుంది. మీ వేళ్లతో చక్కటి మోటారు కదలికలను నియంత్రించడంలో ఇబ్బంది ఉంటుంది. ఇది చివరకు చేతులను, కాళ్లను సమన్వయ పద్ధతిలో కదిలించడం వంటి సమస్యలకు దారితీస్తుంది. సబాక్యూట్ సెరెబెల్లార్ డీజెనరేషన్ స్మాల్ సెల్ కార్సినోమా కారణంగా సమన్వయ కండరాల కదలికలతో కాలక్రమేణా మనకు ఇబ్బందులు ఉండవచ్చు. అలాగే కుషిక్ సిండ్రోమ్కు కారణం కావచ్చు. అడ్రినల్ కార్టెక్స్ నుండి కార్టిసాల్ విడుదల పెరగడానికి దారితీసే అధిక మొత్తంలో చర్య అడినోకార్టికోట్రోఫిక్
హార్మోన్ను క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చేసి విడుదల చేసే చోట సిండ్రోమ్ ఏర్పడుతుంది. క్యాన్సర్ కణాలు అడ్రినల్ కార్టెక్స్ పై పనిచేసే ఈ హార్మోన్ చర్య యాక్టిన్ను ఉత్పత్తి చేసే చోట అడ్రినల్ కార్టెక్స్ అడ్రినల్ గ్రంథులపై ఉంటుంది. అడ్రినల్ గ్రంథులు ఈ ఎండోక్రైన్ గ్రంథులు కిడ్నీల పైన ఉంటాయి. ఇది కార్టిసాల్ విడుదలకు కారణమవుతుంది. దీనితో కార్టిసాల్ అధిక స్థాయిలో ఉంటుంది. కార్టిసాల్ అధిక స్థాయిలో సంభవిస్తే కొవ్వు పంపిణీతో సహా నిర్దిష్ట లక్షణాలకు దారితీస్తుంది. మనం తరచుగా అబ్డామినల్ ఒబేసిటీ అంటే ఉదర స్థూలకాయాన్ని కలిగి ఉండవచ్చు. కుషింగ్ ముఖం, ఫేస్ గుండ్రంగా ఉండే సమస్యలు ఉండవచ్చు. మనకు స్కిన్ సెయింట్ లేదా స్ట్రెచ్ మార్క్స్, అమును సప్రెషన్ వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. అలాగే స్మాల్ సెల్ క్యాన్సర్లో తగ్గని ఏడీహెచ్ సిండ్రోమ్ను కూడా చూడవచ్చు. అడినోకార్సినోమా సొంత విలక్షణమైన వ్యక్తీకరణలను కలిగి ఉంటుంది. వీటిలో హైపర్ట్రోఫిక్ ఆస్టియో ఆర్థోపతి కూడా ఉంటుంది. కాబట్టి ఇది వేళ్లను కలపడం ద్వారా గమనించవచ్చు. ఇతర ఊపిరితిత్తుల పరిస్థితుల్లో కూడా వేళ్లను కలపడం మనం చూడవచ్చు. కాబట్టి ఇది అడినోకార్సినోమా యొక్క చాలా ప్రత్యేకమైన లక్షణం కాదు, కానీ ఇది సంభవించవచ్చు. ఇక్కడ వేళ్లు క్లబ్డ్ చేయబడి ఉంటాయి, అయితే నేగిబిమ్ యొక్క 180 డిగ్రీస్ కంటే ఎక్కువ డిగ్రీలో ఉంటాయి. కాబట్టి మనం మన 2 చూపుడు వేళ్లను కలిపి ఉంచినట్లయితే అక్కడ మనం రంధ్రాన్ని చూస్తాము. కానీ క్లబ్బింగ్ విషయంలో మన 2 చూపుడు వేళ్లను కలిపి ఉన్నట్లయితే ఇది మనకు కనిపిస్తుంది. ఈ పెరిగిన కోణీయతో ఉంటుంది. మనం ఆ చిన్న స్థలాన్ని కూడా చూడలేము. ఇతర ఊపిరితిత్తుల పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటుంది. హైపర్ట్రోఫిక్ ఆస్టియో ఆర్థోపతిలో ఫింగర్ క్లబ్బింగ్తో పాటు హృదయ సంబంధ పరిస్థితులతో సహా మనకు బాధాకరమైన కీళ్ల నొప్పితో కూడిన కీళ్ల సమస్యలు కూడా ఉంటాయి. కీళ్ల యొక్క ఆర్థరైటిస్, వాపు, ఎముకల అసాధారణతలు, అలాగే ఇతర ఊపిరితిత్తుల క్యాన్సర్లతో పోలిస్తే అడినోకార్సినోమాలో ఫెల్లోస్ డెర్మటోమయోసిటిస్ ఎక్కువగా సంభవించడాన్ని మనం చూడవచ్చు. ఇవి క్యాన్సర్ లేకుండా సంభవించే పరిస్థితులు, కానీ పారానియోప్లాస్టిక్ డెర్మటోముల విషయంలో ఇది పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ అవుతుంది. ఇక్కడే మనం హెలియోట్రోప్ దద్దుర్లు చూడవచ్చు. ఇక్కడే బుగ్గలపై కళ్ళ చుట్టూ ఎర్రగా ఉంటుంది. కనురెప్పలు, అలాగే లూపస్ యొక్క మలార్ దద్దుర్లు కనిపించవచ్చు. జిమ్ పాపుల్స్ను కూడా చూడవచ్చు. ఇవి చేతుల పిడికిలిపై, ఈ 2 పాపుల్స్ మోచేతులపై కూడా చూడవచ్చు. మెడ మరియు పైభాగంలో దద్దుర్లు ఉన్న చోట చాగుర్తును కూడా చూడవచ్చు. ఇప్పుడు పెద్ద సెల్ కార్సినోమా గురించి మాట్లాడుకుందాం. హ్యూమన్ కోనిక్ గ్రెనాటోట్రోఫిన్ లేదా హెచ్సిజి హార్మోన్ లార్జ్ సెల్ కార్సినోమా స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఇది హెచ్సిజి సంబంధిత వ్యక్తీకరణలకు దారితీస్తుంది. ఇక్కడే క్యాన్సర్ కణాలు అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తాయి. హెచ్సిజి అనేది గర్భధారణ సమయంలో ఉత్పత్తి చేయబడిన హార్మోన్, కానీ ఈ నిర్దిష్ట క్యాన్సర్లో ఇది ఈ హార్మోన్ యొక్క అధిక స్థాయికి దారితీస్తుంది. హెచ్సిజి యొక్క అధిక స్థాయికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలను మనం చూస్తాం. హెచ్సిజిలో ఇవి మగవారిలో రొమ్ము కణజాల పెరుగుదలను పెంచుతాయి. ఆడవారిలో అసాధారణమైన గర్భాశయ రక్తస్రావం జరుగుతుంది. యువ మహిళా రోగులలో ఇది గర్భధారణకు అనుకరిస్తుంది. వారు ఆమన్ ఏఆర్ఏని కలిగి ఉంటారు. వారికి ఎటువంటి ఋతుక్రమం ఉండకపోవచ్చు, లేదా ఓల్డర్ ఫీమేల్ పేషెంట్లు అసాధారణమైన గర్భాశయ రక్తస్రావం కలిగి ఉండవచ్చు. ఇవన్నీ అధిక స్థాయి హెచ్సిజిని కలిగి ఉంటారు. బ్రోంకో కార్సినోయిడ్ ట్యూమర్, కార్సినోయిడ్ సిండ్రోమ్ అధిక మొత్తంలో సెరోటోనిన్ ఉత్పత్తి కారణంగా దారితీస్తుంది. లక్షణాలను చెక్ చేస్తే క్రింది ఫ్లషింగ్ కలిగి ఉంటాయి. ముఖం ఎర్రబడటం, అతిసారం, ముఖ్యంగా నీళ్లతో కూడిన అధిక విరోచనాలు, ఎడమవైపు హార్ట్ మర్మర్ని కూడా చూడవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల్లోని ఒక కార్సినోయిడ్ క్యాన్సర్. సెరోటోనిన్ గుండె యొక్క ఎడమవైపుకు బహిర్గతం అవుతుంది. ఇది ఎడమవైపు హార్ట్ మర్మర్కు దారితీస్తుంది. ఈ ప్రత్యేకమైన క్యాన్సర్తో మనం విపరీతమైన గురకను కూడా చూడవచ్చు.